నిర్మాణాలు శరవేగంగా చేస్తున్నామని చెప్తోంది కూటమి సర్కార్. అయితే పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రహదారుల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో అక్కడ ప్రయాణించాలంటేనే కళ్లల్లో దుమ్ము కొట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు లేక రోడ్డు నిర్మాణాలు పూర్తి కాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. రాజధాని ప్రాంతంలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణం. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ప్రధాన రహదారులకి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి సగం రోడ్ల నిర్మాణం చేశారు. బెల్లంకొండ నుంచి క్రోసూరు మీదుగా అమరావతి వెళ్లే ప్రధాన రహదారి 3 మండల కేంద్రాలను కలుపుతూ సుమారు 47 కిలోమీటర్ల దూరం నిర్మించాలి. 150 కోట్ల అంచనాలతో ఈ రోడ్డు ప్రారంభించారు. వెంటనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రోడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. రోడ్లు వేస్తే కొత్త కూటమి ప్రభుత్వంలో నిధులు వస్తాయో రావో అన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు పాత కాంట్రాక్టర్లు. పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ నుంచి క్రోసూరు మీదుగా అమరావతి వరకు వెళ్లే ప్రధాన రహదారి మీద నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాల్లో 15 గ్రామాలకు పైగా ప్రజలు రోడ్డు నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 3 మండలాల ప్రజలకు ప్రస్తుతం ఉన్న రోడ్లు నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణించాలంటే కళ్ల మంటలతో పాటు ఒళ్లు గుల్లవుతుందని, బట్టలన్నీ దుమ్ము కొట్టుకుపోతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిలిచిపోయిన రహదారులను నిర్మించాలని కోరుతున్నారు ప్రజలు.